నమస్తే దోస్తులు అందరికి. ఇక గోంగూర పప్పు కమ్మటైన గోంగూర పప్పు, ఇక ఆంధ్రాలో గోంగూర అంటారు, ఇక తెలంగాణలో దీన్ని పూంటికూర అంటారు. ఇక మీరేమంటారు కామెంట్ చేయరు. నాకు ఇష్టమైన పూంటికూర పప్పు. నమస్తే దోస్తులు అందరికి. ఇక ఈ రోజు అయితే గోంగూర పప్పు చేస్తున్నా. గోంగూర పప్పు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎట్లా చేస్తారు అనేది వీడియోలో చూపిస్తాను. లెట్ స్టార్ట్ వీడియో. ఇక మా ఇంటి పక్క పంట కూడా అవన్నీ పిలిచి ఇంత గోంగూర దింపావని ఇంత పప్పు కానీ వేసినాక పెడతానగానే వచ్చింది, రపరప దింపించింది. ఇక గోంగూరని అయితే ఇట్లా దింపియంగానే మంచిగా గిన్నెలు వేసుకొని మంచిగా కడుక్కొని ఇక 2 టమాటాలు 2 ఉల్లిగడ్డలు పిడికలు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇక కుక్కర్ తీసుకొని ఇక మంచిగా కుక్కర్లోకి ఇక కప్పు నీడ పప్పు వేసి ఇక మంచిగా గిన్నె నీళ్ళు పోసి మంచిగా కడిగేసి ఇంకో చెమ్ము నీళ్ళు గుమ్మరించి ఇక పసుపు గిత నూనె పోసి ఇక టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు ఇక పిడికడు పచ్చిమిరపకాయ ముక్కలు ఇక రపరప కోసి ఇక కుక్కర్లో వేసి ఇక గోంగూర కూడా గల్లనే కుక్కర్లో వేసి 3 విజిల్ పెట్టిగా మంచిగా పప్పు గుత్తి తీసుకొని మంచిగా రుబ్బి కానీ పక్కన పెట్టుకుంటే ఇక గోంగూర దాంట్లోనైతే మంచిగా తాలింపు పోపు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే ఇక గుడ్డేమో 8 రూపాయలు అంట, కిలో చికెన్ 300, కిలో మటన్ అయితే 1000 రూపాయలు. ఇక రోజు కూలి పని చేసుకునే వాళ్ళకు 500 800 అనట. ఇక ప్రకృతి ఇచ్చిన ఆకుకూరలు ఏమో 40 రూపాయలు. ఇక కొవ్వు కొలెస్ట్రాల్ బరువులు పెంచే మాంసాహార కూరలేమో 1000 100 ఉంటాయి. పచ్చడి ప్రకృతినిచ్చే ఆకుకూరలు అయితే 40 రూపాయలు 20 రూపాయలు. ఇక పప్పు అయితే మంచిగా గిట్ట 3 విజిల్లు పెట్టుకొని మంచిగా పప్పుకు తీసుకొని ఇక రుబ్బిగా కడాయి పెట్టేసి గిట్ట నూనె పోసిగా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇన్ని ఎల్లిపాయ ముక్కలు వేసి మంచిగా ఇంత పసుపు వేసి మంచిగా తాలింపు పెట్టుకొని ఇక పప్పులు వేసి ఉడుకుడుకు బువ్వలు వేసుకొని తింటే ఆహా ఓహో అనాల్సిందే, గంత కమ్మగా ఉంటుంది. ఇక ప్రకృతినిచ్చే ఆహార పదార్థాలు అయితే ఇక మేకలు పశువులు ఇవి అయితే మొత్తం గడ్డి అలుములు ఆకులు తిని బతుకుతానే కానీ ఆహారం అయితే ఇక మనుషులైతే ఇక ప్రకృతి ఇచ్చిన ఆహార పదార్థాలను ఇడిచేసి ఇక రోజు ఇక ఫ్రైలు చికెన్లు మటన్లు ఎగ్గులు ఇవన్నీగా పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తినుకుంటా ఇక కాలం అయితే వెళ్ళదిస్తారు. ఇక టెక్నాలజీల పేర్లతో ఇక ఫోన్లకు ఎప్పుడు కళ్ళలో సూటి పెట్టి రాత్రింబవలు నిద్రలు పోకుండా ఇక గల్లనే సూటి పెట్టి ఇక కళ్ళు కూడా ఖరాబ్ చేసుకుంటారు. ఇక ఆకుకూరలు కూడా గప్పుడప్పుడు పచ్చడి ఆకుకూరలు తిని కళ్ళను కూడా కాపాడుకోరి. ఇక మంచి మంచి వంటకాలతో మళ్ళా కలుపుతూనే ఉంటా. ఇక ఇట్లా ఇస్తరాకు నిండా వేసుకొని మంచిగా పప్పుని వేసుకొని తింటుంటే ఆహా ఓహో అమోఘం అమృతం. కారం కారం పుల్ల పుల్లగా ఆహా ఓహో అనాల్సిందే. గిట్లా చేసుకొని ఇక దీనుడు అలవాటు చేసుకొని ఇక మంచి మంచి వంటకాలతో మళ్ళీ వస్తూనే ఉంటా. ఇలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టూరి. మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం. మళ్ళా మంచి మంచి వంటలు మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికి. అందరు ఎట్లూరు, అందరు మంచిగురా. ఇక దునియాలో ఎవరికి లేదు తిప్పలు నాకే వచ్చినాయిరా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక దునియాలో ఎవరికి బాధలు పడతలేరా, నాకే ఇన్ని బాధలు వస్తున్నాయి అనిపిస్తుంది అప్పుడప్పుడైతే. ఇక నేను చిన్నప్పుడు పడిపోయిన రోజులైతే అమ్మనైతే ఈ రోజు స్కూల్కి పోననేసి ఇక కాలు నొప్పి తలకాయ నొప్పి వస్తుంది అమ్మ నేను ఇక స్కూల్కి పోని ఈ రోజు బడికి పోనంటే ఇక షీపురు గట్ట ఇరగమరగ తీసి ఈపు మీద రప్ప కలిగిస్తుంటే బడికి బ్యాగ్ వేసుకొని పోయిన రోజులు యాదికొస్తే ఇప్పుడైతే నవ్వు వస్తుంది. ఇక బడికి పోయినాక టీచర్ పెద్ద అయినాక ఏమైతారా అని ఒక్కొక్కరిని లేపు అడుగుతుంటే ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు లాయర్, ఒకళ్ళు ఇంజనీరు, పైలట్, పోలీసు గిట్లా తీరొకటి చెప్తుంటే ఆఖరికి నేనైతే చదివిన చదువుకి కొలువులు దొరకక ఇక హోటల్లో పొంటే రెస్టారెంట్లో పొంటే కుకింగ్ చేస్తుంటే అబ్బర కొడుక ఇంజనీరింగ్లు డాక్టర్లన్నీ చదవకపోతుందా అనిపిస్తుంది. కానీ ఇక ఇంట్లో పరిస్థితులను బట్టి ఇక చదివిన చదువుకైతే గిదే నయంరా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇక చాలా మంది పరిస్థితి అట్లనే ఉంది. ఇక చదివిన చదువు ఒకటి ఉంటే చేసే కొలువు అయితే ఒకటి ఉంటుంది. ఇక మీరైతే ఏమేమి జాబులు చేస్తున్నారో నాకు కామెంట్ అయితే చెప్పరు. ఇక ఈ రోజు అయితే కాకరకాయ కూర అయితే చేస్తున్నా. కాకరకాయ కూర తినక చాలా రోజులైంది అనేసి ఇక ఒంట్లో చేదు తగ్గితే ఇక ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు కూడా చాలా వస్తాయి అనేసి తెలుసుకొని జ్ఞానోదయం అయినాక ఇక కాకరకాయలు తీసుకొని ఉల్లిగడ్డ టమాటా ఇంత చింతపండు నానబెట్టేసి ఇక పొయ్యి మీద వేసేసి ఇక గిన్నె పెట్టేసి గిన్నెలు ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకేసి ఉల్లిగడ్డలు వేసి ఇంత పసుపు ఇంత అల్లం పేస్ట్ వేసి ఇన్ని టమాటాలు ఇక కాకరకాయ ముక్కలు కట్ చేసి అలా వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఇంత ఉప్పేసి మూత పెట్టి మంచిగా ఉడికినాక ఇంత కారము ధనియాల పొడి గరం మసాలా వేసి ఇంత చక్కెర వేసి ఒక్కసారి బాగా కలిపి ఇంత చింతపండు నీళ్ళు పోసి మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద పెట్టి ఉడుకుడుకు బువ్వలు వేసుకొని తింటే అబ్బర కొడుక పొద్దున చేసి వచ్చిన కష్టం అంతా మర్చిపోయినంత హాయిగా ఉన్నది. ఇక మీకైతే ఆ కాకరకాయ ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయరు. కాకరకాయ చేదు ఉంటుందని చాలా మంది తినరు, కానీ ఇట్లయితే ఒకసారి ట్రై చేసి తినరు, కమ్మగా ఉంటుంది. కమ్మగా ఉండకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయరు. ఉంటా జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి. మీ లక్ష్మణ్.
నమస్తే దోస్తులు అందరికి. ఇక అరటిపండు బజ్జీలు అయితే చేస్తున్నాయి. ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా చేసుకొని తిన్నామంటే ఇక బయటనైతే ఎప్పటికీ మిర్చీలు, ఓడలు, బోడలు, పునుగులు, బజ్జీలు, గ్యారెలు ఎప్పటికీ గివ్వైనా తినడానికి ఇక ఇంటికి వచ్చి చూస్తే ఇక శనగపిండి ఉండే ఒక ఉల్లిగడ్డ, 2 అరటిపండ్లు, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని శనగపిండిలాగా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, తినే సోడా, ఇంత ఓమా వేసుకొని కొంచెము వేసి కలిపేసి అరటిపండ్లు కట్ చేసుకొని వేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా చిన్న కట్ చేసుకొని వేసుకొని ఇక నీళ్ళు వేయకుండానే అరటిపండ్లను అయితే మంచిగా కలిపేసి ఇక మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇక స్టవ్ ముట్టించేసి కడాయి పెట్టి నూనె పోసి చిన్న మంట మీదనే ఇక చిన్నగా ముద్దలు తీసి వేసుకుంటా కాల్చుకుంటా చిన్న మంట మీద తీసుకొని ఇక ప్లేట్లో వేసుకొని ఇక ఇంత సాసు, కచ్చపు ఇక తొక్కులు ఏమైనా ఉంటే వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక గిట్లయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ చేసుకోవాలంటే ఏదో కొత్త రకం ఐటమ్స్ అయితే చేస్తాను. జర వీడియోలు అయితే చూస్తారు కానీ లైకులు అయితే ఎవరు కొడతలేరు. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టురు. మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్. ఇక మంచి వంటకాలతో అయితే ఇక గిట్టనే వస్తుంటాను. ఇక మీకు నచ్చిన వంటకాలు ఏమైనా ఉంటే నాకు కూడా కామెంట్ చేయరు, వాటిని చేసి మీకు చూపిస్తా. ఉంటా, బాయ్. నమస్తే దోస్తులు అందరికి, అందరు మంచిగా. ఈ రోజు అయితే ఒక వెరైటీ కర్రీ చేయబోతున్నాను. ఆలుగడ్డ కర్రీ శనగపిండి వేసి ఎట్లా చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను. సో లెట్ స్టార్ట్ అవర్ కుకింగ్ ఛానల్. 2 ఆలుగడ్డలు, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు రెడీ చేసి పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఇంత శనగపిండి వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, గిన్నె నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టి నూనె పోసి జీలకర్ర ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, టమాటా వేసి గిత ఉప్పు వేసి కలిపి ఒక 7-8 నిమిషాలు చిన్న మంట మీద మూత పెట్టి పెట్టుకోవాలి. ఉడికినాక ఇంత శనగపిండి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి ఇంకా 7-8 నిమిషాలు మూత పెట్టేసి ఈ కాలం కన్నా ఒక క్షణం ముందని గెలిచి వస్తానని నీలి మేఘాన్ని పల్లకిగా మలిచి నేను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోని ఏ చీకటైన క్షణకాలమంటూ నీ నుదుట తిలకం నిలిచిపోవాలని ఎంత చిత్రం ప్రేమ వింత వీలునా మరాసింది మనకు ప్రేమ. ఇక ఆలుగూరమ అయితే రెడీ అయిపోయింది. గిత ఉడుకుడుకు పువ్వుల వేసుకొని తింటుంటే అబ్బా ఆహా మధురమైన కమ్మని రుచి అయితే ఉంటది. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికి, అందరు మంచిగా. ఈ రోజు అయితే నేను బూందీ కర్రీ చేయబోతున్నాను. బూందీతో కర్రీ ఏందిరా అనుకుంటురా. లెట్ స్టార్ట్ వీడియో. ఇక ఇంట్లో ఏం కూర లేనప్పుడు ఎంతో ఈజీగా చేసుకోవడానికి ఇంత కప్పుల బూందీ తీసుకొని 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, ఇంత కరివేపాకు తీసుకొని ఒక కడాయి పెట్టేసి కడాయిలో నూనె పోసేసి జీలకర్ర ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటా ముక్కలు వేసి మంచిగా కలిపేసి ఇంత పసుపు వేసి మూత పెట్టేసి కొంచెం దగ్గరికి ఉడికినాక ఇంత కారం వేసేసి బూందీ వేసేసి ఒక కప్పు నిండా వాటర్ వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత మళ్ళా ఇంత గరం మసాలా, ధనియాల పొడి వేసి కలుపుకొని ఉడుకుడుకు పువ్వులో వేసుకొని తింటే ఉంటది. చాలా సూపర్ గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా బూందీ కూర ఎంతమంది చేసుకొని తిన్నారో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సరసస్వర సుర సారమిది. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికి. ఇక మనం పాపడలు వేయించేటప్పుడు నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఎట్లా వేయాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా. ఇక మనం గిన్నెలో నూనె పోసేసి అందులో కొంచెం ఇట్లా ఉప్పేయాలి. ఉప్పేసి అప్పుడు మనం ఇట్లా పాపడాలని వేస్తే నూనె ఎక్కువ పీల్చుకోకుండా అయితే మంచిగా వస్తాయి. నూనె ఎక్కువ పీల్చుకోకుండా మంచిగా నీట్గా ఇట్లా వస్తాయి, తెల్లగా వస్తాయి. సో ఒకసారి అయితే ట్రై చేయర్రి. అయితే మంచిగా తెల్లగా ఇట్లా మంచిగా అయితే పాపడాలు అయితే మంచిగా ఇట్లా ఉద్దు వస్తాయి. నూనె అయితే ఎక్కువ పీల్చుకో. ఇక పాపడాలు అయితే ఇట్లా తెల్లగా అయితే మంచిగా ఇట్లా వస్తాయి. నూనె కూడా ఎక్కువ పీల్చుకోదు. చూసి కదా, ఇక పాపడాలు అయితే ఇట్లా వస్తాయి మంచిగా తెల్లగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు. బాడీని ఉక్కు లెక్క చేసే ఉల్వచారు అయితే ఈరోజు చేస్తున్నాను. ఉల్వచారు ఇంత సింపుల్ గా చేసుకోవచ్చు. ఉల్వలు కొంచెం ఏం చేసి పొడి చేసి మిక్సీలో పట్టేసి పక్కనే పెట్టుకొని ఆ పొడిని తర్వాత 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని 2 కరివేపాకు రెబ్బలు తీసుకొని ఒక గిన్నె పెట్టేసి ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసేసి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఇంత పసుపు, టమాటాలు అట్లనే మనం ఒక గిన్నెలో ఇంత చింతపండు నానబెట్టేసుకొని
మనం పట్టుకున్న పొడి ఉలువల పొడిని కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత కారము, ఉప్పు, గరం మసాలా, ఉలువల పొడిని నానబెట్టుకున్నది కూడా అందులోనే వేసేసి ఇంత చింతపండు నీళ్ళు పోసి కొంచెం మసిలినాక మనము ఇంత కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర ఇంత కరివేపాకు వేసేసుకొని ఒకసారి మసిలినాక ఉడుకుడుకు బువ్వలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయరు. నేనైతే ఎంతో సింపుల్గా చేసినాను. ఉలువలు రాత్రి అంతా నానబెట్టేసి పొద్దున మిక్సీ పట్టి నీళ్లు తీసి ఇదంతా పెద్ద ప్రాసెస్ లేకుండా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. బాడీని ఉక్కు లెక్క చేసుకొని జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టరు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. సబ్స్క్రైబ్. నమస్తే దోస్తులు అందరికి. ఇక ఈ రోజు అయితే చాలా సింపుల్ గా బగారా రైస్ ఎట్లా వేయాలనేది అయితే చూపిస్తాను. ప్రాసెస్ చాలా ఈజీ. ఇక తెలంగాణలో బగారా రైస్ అంటే ఇక ఏ కూరలకైనా చాలా కమ్మగా ఉంటది. ఎట్లా చేయాలి, ఎంత ఈజీగా చేయొచ్చు అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తా. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. బగారా బువ్వ అంటే ఇక మా తెలంగాణ దావతులలో ఒక ఎమోషనల్ సెంటిమెంట్ బువ్వ ఏదైనా ఉంది అంటే కదా ఇక బగారా బువ్వనే. ఇక ఏం కూరలు లేకున్నా కానీ ఇక ఉట్టి తినక అంత కమ్మగా ఉంటుంది. ఇక ఏ కూరలు లేకున్నా తొక్కులు పెట్టుకుని నాకు ఇంత మజ్జిగ పులుసు పోసుకొని తిన్నా కానీ కమ్మగా ఉంటుంది. ఇక పిలువని పేర్లీలకు, పేరంటాలకు, దావతలకు పోయి పీకల లోతుల దాకా తినే ఒక ఎమోషనల్ బువ్వ ఏంటంటే బగారా బువ్వనే. ఇక ఈ బగారా బువ్వకు ఇక ఒక గిన్నె పెట్టేసి కావాల్సిన పదార్థాలు అయితే నేను చెప్తాను. ఇక జరంత నెయ్యి, ఇంత బర్రె నెయ్యి తీసుకొని గిన్నెలకి ఇంత పోసేసి ఇంత నూనె పోసేసి ఇక బగారాకులు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, అనస పువ్వు, మరాఠీ మొగ్గ, తోక మిరియాలు, సాజీరా, పుదీనా, కొత్తిమీరాకులు, ఉల్లిగడ్డ ముక్కలు, పిడికడు పచ్చిమిరపకాయలు వేసి ఇక గిన్నెల మంచిగా కలిపేసి ఇక బియ్యం అయితే ఫస్ట్ అయితే మంచిగా కడిగి మంచిగా ఒకసారి కడిగేసి ఇక బియ్యం నానబెట్టుకొని ఇక బాస్మతి రైస్ అయినా చేసుకుంటే చాలా కమ్మ ఉంటుంది. నేనైతే ఇక మిడిల్ క్లాస్ వాళ్ళది ఇక సన్న బియ్యంతోనే చేసుకుంటుంది. ఇట్లా ఇళ్ళకి అందరికి సరిపోవాలన్నట్టుగా సన్న బియ్యంతో చేసుకున్న చాలా కమ్మగా ఉంటుంది. ఇక కడుపు నిండా తినొచ్చుగా. ఇక ఇట్లా మంచిగా ఉల్లిగడ్డలు అన్నీ వేసి మంచిగా వేసుకొని ఇట్లా కలిపేసి ఒక్కసారిగా మంచిగా నూనెలో మంచిగా గోలినాక ఇక మనం రైస్ ఎంత నానబెట్టుకున్నామో గంతే కొలతతో తీసుకుంటే అయితే ఇక పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక 2 గ్లాసులు, 1 గ్లాసు బియ్యానికి ఇక 2 గ్లాసుల నీళ్లు గిన్నెని జర ఎక్కువ పోసుకుంటే ఇక కాడికి మంచిగా ఒక్కసారి పెద్ద మంట వేసి పెట్టుకొని చిన్న మంట మీద పెట్టుకుంటే 5 నిమిషాలలో ఇక బగారా బువ్వ అవుతుంది. ఇంత ధనియాల పొడి, ఇంత గరం మసాలా వేసుకొని ఇక ఇంత మసలేటప్పటికి ఇంత పెరుగు వేసుకొని ఇక ఇంత రైతా అంటారు, ఇక మజ్జిగ పులుసు అంటారు. ఇక రెడీ చేసి పెట్టుకుని అది మసలలోపు ఇక అది మసలంగానే ఇంత బియ్యం వేసేసి ఇక 10 నిమిషాలు పెద్ద మంట మీద, 5 నిమిషాలు చిన్న మంట మీద ఇట్లా ఉడికించి చిన్న మంట పెట్టుకొని ఇక ఉడుకుడుకు బగారా బువ్వని ఇక వేసుకొని ఇక పెరుగు వేసుకొని తింటా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక దీంట్లో ఉల్లిగడ్డ కూర చేసుకోవచ్చు, కోడిగుడ్ల కూర, మటను, చికెను, బోటి అన్ని కూరలు వేసే ఇలా వేసుకొని తింటే కమ్మగా ఉంటాయి. ఇక ఒకసారి అయితే ట్రై చేయరు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక మంచి వంటకాలతో మళ్ళీ కలుస్తాను. మీ లక్ష్మణ్. జర లైక్, షేరు, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వంటతోని. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికి. ఇక ఈ రోజు అయితే కర్రీ అయితే టమాటా, ఆలుగడ్డ, వంకాయ మసాలా అయితే కర్రీ అయితే రెడీ చేస్తాను. మరి ఎట్లా చేస్తాను ప్రాసెస్ అయితే చూపిస్తాను. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక టమాటా, ఆలుగడ్డ, వంకాయ మసాలా కూర కారం ఇట్లా వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక ఆలుగడ్డ పొట్టు గీకేసి ఇక చిన్న ముక్కలు చేసుకొని ఇక టమాటా, ఉల్లిగడ్డ ముక్కలు చేసుకొని ఇక నీళ్ళు పోసి ఇంత గిన్నెల ఇంత ఉప్పు వేసి ఇక ముక్కలు చేసుకొని ఇక వంకాయలు గల్లా వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే నల్లగా కాకుండా ఉంటాయి. ఇక స్టవ్ ముట్టించేసి ఇక కడాయి పెట్టేసి ఇంత నూనె పోసి ఇక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పిడికడు ఉల్లిగడ్డలు ముక్కలు ఇక పసుపు వేసి కలిపి ఇక టమాటా, ఆలుగడ్డ ముక్కలు కూడా ఇలా వేసి ఇక కలిపేసి ఇక ఆలుగడ్డ ఉడకబెట్టకున్నా కానీ ఇక ఏం కాదు. ఇట్లా డైరెక్ట్ చేసుకున్నా కానీ ఇక వంకాయ, టమాటా, ఉల్లిగడ్డలలోనే మంచిగా ఆలుగడ్డ ఉడుకుతుంది. ఇక ఇంత గరం మసాలా అన్ని ధనియాల పొడి రెడీ చేసి పెట్టుకొని ఇక ఉల్లిగడ్డలతోనే ఇక ఉడుకుతుంది కాబట్టి ఇక కలిపి ఇక దేశం సాల్ట్, ఉప్పు, టాటా సాల్ట్ వేసి ఇక కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి చిన్న గిలాస లోటతో నీళ్ళు పోసుకొని ఒక్క ఉడికించి ఇక మూత పెట్టేసి కలిపి ఇక గింత కొత్తిమీర, గింత కరివేపాకు ఆకులు వేసుకొని ఇక కలిపి ఉడుకుడుకు పోవాలి వేసుకొని తింటే ఉంటుంది. ఆహా ఓహో అమోఘం అనాల్సిందే. గంట కమ్మగా ఉంటుంది. ఇక దావతులలో అయితే లైన్లు కట్టి చపాతీలు, బగారా రైస్లకు, ఇక పరోటాలకు అయితే ఈ కూర కోసం అయితే ఎగవాడి తినేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక మీరు దావతులలో పోయినప్పుడు ఇక వంకాయ, టమాటా, ఆలుగడ్డ కూర కోసం ఇక లైన్లలో నిలబడి ఎన్నిసార్లు వేసుకొని తినారో కామెంట్ చేయరు. ఇక ఇంట్లో కూడా ఇట్లా వేసుకొని తింటే చపాతీలకు, బగారా బువ్వలకు అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇక ఉడుకుడుకు బువ్వలు వేసుకొని ఇట్లా తింటేనైతే ఆహా ఓహో ఈ చలికాలంలో అయితే చాలా కమ్మగా అమోఘంగా ఉంటుంది. ఇక చపాతీలలో పెట్టుకొని తిన్నా కానీ చాలా సూపర్గా ఉంటుంది. న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నీలో ఒంటరి చలిలో తుంటరి తెప్పలు విడిచిన
గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ నేనే దివ్వెల తరిమే క్షణములో జర లైక్ షేరు సబ్స్క్రైబ్ కొట్టుర్రి. మంచి మంచి వంటకాలతోనైతే మళ్ళీ వస్తుంటారు. జర లైక్ షేరు సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్ మంచి మంచి వంటలతో. బాయ్. నమస్తే దోస్తులు అందరికి. ఇక దొండకాయ ఉల్లిగడ్డ కారం చెప్తాను. ఇక కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్ లో పెడతా, కామెంట్ బాక్స్ లో పెడతా. పొయ్యి అయితే చుట్టూ ఇక దొండకాయలుగా మంచిగా కట్టుకొని చిన్న చిన్న ముక్కలకి ఇట్లా చేసుకొని 5-6 ఉల్లిగడ్డలు తీసుకొని ఇక మిక్సీ గిన్నెలు వేసుకొని గిత కాశ్మీర్ కారము ఇక ఎంత తినేటోళ్ళు గత కారం వేసుకొని గిత ఉప్పు, గరం మసాలా, 2-3 రిబ్బల కరివేపాకు, ధనియాల పొడి, గిన్నె నీళ్లు పోసి ఇక మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని ఇక స్టవ్ ముట్టించేసి కడాయి పెట్టేసి నూనె జీలకర్ర వేసి ఇక కరివేపాకు వేసి దొండకాయలు వేసి ఇక దేశం ఉప్పు, టాటా సాల్ట్ వేసి ఇక రుచికి తగ్గట్టు వేసుకొని ఇక కలిపి ఇక ప్లేట్ బోర్లిచ్చి 10 నిమిషాలుగా ఉడికియాలి. ఉడికించినాక ఇక మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ కారం ఇక వేసి ఇక ఒక్కసారి కలిపేసుకొని ఇక 5 నిమిషాలు మూత పెట్టేసి ప్లేట్ బోర్లిచ్చి ఇక 5 నిమిషాలు మూత పెట్టాలి. ఇక తాత్కాలికంగా జీవితంలో బతుకుతా అంటే ఇక మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్ చల్లగా బతకాలన్నా బతకడానికి కావాల్సిన జాలి, దయ, కరుణ ఇవన్నీ ఎందుకు ఇక పని చేయవు ఈ కాలంలో అయితే అని లక్ష్మణ అని ఇక పోతే మనం బతుకుతాంది కలికాలంలో. ఇక శిల్క పంచాంగాలు, మంత్రాలు, తంత్రాలు ఇక లేని ఉన్నట్లు ఉన్నాయి, లేనట్లు చెప్పుకుంటా బతుకుతున్న ఈ భూమి మీద. ఇక పోతే ఎవరిని నమ్మకండి. ఇక మనుషులను అయితే అసలే నమ్మకండి. ఇక మన కోసం పరితపించేటోళ్ళ కోసం, తల్లిదండ్రుల కోసం, ఇక ఎవరినైనా మన కోసం పరితపించేటోళ్ళ కోసం పానం అడ్డం పెట్టైనా సరే కాపాడుకోరి. ఇక ఈ కాలంలో ఎట్లుంటారు అంటే ఇక మనతోనే వెంటుండుకుంటా ఎన్నుపోటు ఓడిచేటోళ్ళు ఉన్నారు, ఇక తోడుండుకుంటా తొక్కేసేటోళ్ళే ఉన్నారు, ఎన్నుపోటు ఓడుచుకుంటా బతుకుతున్నారు. ఇక అందరూ మనం ముందర నటించేటోళ్ళు అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరినాక ఆడుకుంటారు. ఇదే లోకం తీరు. ఇక దొండకాయ ఉల్లిగడ్డ కారం అయితే మంచిగా తయారైపోయింది. ఇక ఆఖరికి ఇక ధనియాల పొడి, ఇక గరం మసాలా చల్లుకొని ఇక ఉడుకుడుకు బువ్వలో వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటది. ఇక బంగారు పొలంలో పెట్టుకొని తిన్న బువ్వని, ఇక అరిటాకులలో ప్లేట్లలో పెట్టుకొని తిన్న బువ్వని. ఇక ఆకలి తీరిందే ముఖ్యం. జర లైక్ షేరు సబ్స్క్రైబ్ అయితే కొట్టురి. మంచి మంచి వంటకాలతోనైతే మళ్ళీ వస్తుంటా. జర మంచి వంటకాలతో వస్తున్నా కానీ ఇక జర లైకులు, షేర్లు, సబ్స్క్రైబ్లు అయితే కొడతలేరు. మన నోటిఫికేషన్లు కూడా చాలా మంది కొత్తలు అంట. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుకొని ఇక గంట సింబల్ కొట్టుకోరి. మంచి మంచి వంటకాలతో మళ్ళీ వస్తా. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికి. ఇక పన్నీర్ బిర్యానీ చేస్తాను. ఇక కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్ లో పెడితే పోయి చూడు. ఇక చిన్నగా ఉన్నప్పుడు ఇక బడికి పోయిన రోజులలో నా సోపతిగాడు, వెంకటగాడు, సాయిగాడు, అశోక్గాడు, నేను లక్ష్మణ్ గాని ఇక బడికి పోతా అంటే పన్నీర్ బిర్యానీ ఓన్లీ 90 రూపీస్ అని బోర్డు చూసి అబ్బారా వెంకటగా ఇక పన్నీర్ బిర్యానీ తిందామరా అంటే సరానిగా అమ్మాయి ఇచ్చిన 5 రూపాయలు, 10 రూపాయలు వారం రోజులు పోగేసుకొని పెన్సిళ్ళు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇక బొంగులు కొనుక్కోకుండా ఏళ్ళు అరిగేదాకా పెన్సిల్ అరిగేదాకా రాసుకొని ఇక పైసలు జమ చేసుకొని పన్నీర్ బిర్యానీకి పైసలు జమ చేసి 4 కలిసి 200 జమ చేసి 2 ప్లేట్ల పన్నీర్ బిర్యానీ అంకులని తీసుకొని ఇక పన్నీర్ బిర్యానీ తీసుకొని తింటా అంటే ఇక 4 సోపదిగాలము మురుసుకుంటా తిన్న రోజులల్లా అబ్బర కొడక మస్తు అనిపిస్తుంది. అది ఆదికొస్తాయి. ఇక వెంకటగాడు, సాయిగాడు, అశోక్గాడు ఇక జల్దీ తినూర్రా అంటే వెంకటగాడు, సాయిగాడు, అశోక్గాడు ఇక జల్దీ తినూర్రా అని ఇక పన్నీర్ పీసులు లెక్క పెట్టి చెరో 4 పీసులు వేసుకొని సప్పరించుకుంటా తినుకుంటా ఇక 200 రూపాయలు, 180 రూపాయలు, 20 రూపాయలు మిగిలితే కూల్ డ్రింక్ తీసుకొని 4 బుక్కలు తాగి మూతి దూడుచుకుంటా అంటే అరే బడికి పోకురా ఎగ్గొట్టి బిర్యానీలు తింటా అన్నారా మీరు, బడికి రండి బిడ్డ మీ సంగతి చెప్తా అనగానే ఎవరు రావడని వెనకకి తిరిగి చూడంగానే ఇక మా బడి ప్రిన్సిపాల్ వార్రా ఆయన పాన్రా అనేసిగా వెంకటిగా, సాయిగా, అశోక్గా పాన్రా అనేసిగా లాగులు పైకి చెక్కుని బ్యాగులు వేసుకొని ఉరుకుడుగా మీ చిన్నగున్నప్పుడు రోజులలో ఇట్లాంటివి ఏమైనా జరిగితే కామెంట్ చేయరు. జర లైక్ షేరు సబ్స్క్రైబ్ కొట్టురు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.